హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరో రాజ్ తరుణ్ పై ఒక యువతి కేసు పెట్టింది. అతను నన్ను మోసం చేశాడు, ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ కేసు ఏంటి, దాని వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. హీరో రాజ్ తరుణ్ యువ హీరో, కొన్ని సినిమాలు బాగా చేశారు. ఈ మధ్యకాలంలో ఒక సినిమా షూటింగ్ జరుగుతూ కూడా ఉంది. ఉయ్యాల జంపాలతోటి అతను తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ రాజ్ తరుణ్ గత 11 ఏళ్లుగా లావణ్య అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. అలాగే అమ్మాయిని గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. ఇలా తనతో సహజీవనం చేస్తూ ప్రస్తుతం మరొక అమ్మాయితో ఉంటున్నాడు. అతను నన్ను మోసం చేశాడంటూ లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టింది. ఈ కేసుకు సంబంధించిన విషయాలు గమనిస్తే, రాజ్ తరుణ్ మొదట్లో ఇంకా సినిమా హీరో కాకముందు షార్ట్ ఫిల్మ్ హీరోగా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పటి నుంచే ఆ లావణ్యకి అతనికి పరిచయం ఏర్పడింది. ఆమె కూడా షార్ట్ ఫిల్మ్స్ చేసేది. అయితే ఆ షార్ట్ ఫిల్మ్స్ చేసే క్రమంలో ఆ లావణ్యతో అతనికి పరిచయం ఏర్పడము, అది కాస్త ప్రేమగా దారితీయడము. అక్కడి నుంచి వాళ్ళు గత 11 ఏళ్లుగా వాళ్ళు ఇద్దరు కలిసి జర్నీ చేస్తున్నారు, కలిసే ఉంటున్నారు. తర్వాత వాళ్ళ ప్రేమని ఇంట్లో వ్యక్తపరిచి వాళ్ళు ఎవరికి తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకున్నారట. ఆ గుళ్ళో పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి సహజీవనం చేస్తూ ఈ మధ్య వరకు కూడా అలా కలిసే ఉన్నారు. కానీ గత 3 నెలల క్రితం మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఏవో పొరపొచ్చాలు వచ్చి అతను ఇంటికి దూరంగా వెళ్ళిపోయాడని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వివరాలు చూస్తే, ప్రస్తుతం అతను ఒక తిరగబడరా సామి అనే ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో అతనితో పాటు నటించే హీరోయిన్ మాన్వి మల్హోత్రా. ఈ అమ్మాయితో అతనికి సాన్నిహిత్యం పెరిగిందని, ఆ సాన్నిహిత్యం వల్ల వాళ్ళిద్దరూ క్లోజ్ అయిపోయి ఆ అమ్మాయి ప్రేమలో అతను ఉన్నాడని, అందువల్లే తనను దూరం పెట్టాడని లావణ్య ఆరోపించారు. దీనికి సంబంధించి ఆమె గత కొద్ది రోజుల క్రితం ఒక డ్రగ్స్ కేసులో ఆమె అరెస్ట్ అయ్యి జైలు పాలవడం కూడా జరిగింది. ఈ డ్రగ్స్ కేసులో తాను అరెస్ట్ అవడం వెనుక కూడా వీళ్ళిద్దరే ఉన్నారని చెప్పేసి లావణ్య ఆరోపిస్తున్నారు. ఆ కేసుకు సంబంధించి చూస్తే, లావణ్య గత కొద్ది రోజుల క్రితం ఒక డ్రగ్స్ కేసులో డ్రగ్స్ తను సప్లై చేస్తున్నట్టుగా ఒక డ్రగ్స్ బ్యాగ్తో పోలీసులకు దొరకడం జరిగింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు 45 రోజులు ఆమెను జైల్లో ఉంచారు. ఆ టైంలో రాజ్ తరుణ్ కూడా ఆమెకి ఎటువంటి హెల్ప్ చేయలేదట. సో ఆమె హెల్ప్ కోసం ఎదురు చూసింది. చివరికి ఆమె తల్లిదండ్రులే వాళ్ళకి అసలు ఈ డ్రగ్స్ కేసు అంటే ఏంటి, ఈ డ్రగ్స్ అంటే ఏంటి అనేది కూడా సరిగ్గా తెలియదు. వాళ్ళు ఒక మామూలు మిడిల్ క్లాస్ పేరెంట్స్. సో వాళ్ళు తన కోసం వచ్చి వాళ్ళ ప్రాపర్టీస్ అవి ఇవి పెట్టి చివరికి ఒక ఆమెని బయటికి తీసుకురావడం జరిగింది బెయిల్ రూపంలో అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఇలా డ్రగ్స్ కేసులో తనని కావాలని ఇరికించారు. ఈ డ్రగ్స్ అమ్మడం ఇలాంటి విషయాల్లో నాకే ప్రమేయం లేదు, అయినా నాకు డబ్బులు సంపాదించుకోవడానికి నేనెందుకు డ్రగ్స్ అమ్ముకోవాలి, నాకు ఆల్రెడీ ఫైనాన్షియల్గా రాజ్ తరుణ్ ఇద్దరం కలిసే ఉంటున్నాము పెళ్లి చేసుకొని, సో తన సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది, కాబట్టి నేను ఎందుకు అలా చేస్తాను అని చెప్పేసి ఆమె చెప్పడం కూడా జరిగింది. అయితే ఇలా చేసింది ఎవరో కాదు, ఈ డ్రగ్స్ కేసులో రాజ్ తరుణ్ అలాగే అతని ప్రేయసి, కొత్త ప్రేయసి ఎవరైతే ఉన్నారో ఆమె, వీళ్ళిద్దరూ కలిసి తనని ఇలా ఈ కేసులో ఇరికించారు అనేది ఈమె ఆరోపణ. అంతేకాదు, ఈ కేసులో ఇరికించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇదే కారణంగా చూపి రాజ్ తరుణ్ ఆమెని వదిలేసి వెళ్ళిపోయాడని, ఇప్పటికి 3 నెలలు అయిందని చెప్పేసి ఆమె అంటుంది. రాజ్ తరుణ్ ఆ కారణం చూపించడం కూడా, నువ్వు డ్రగ్స్ కేసులో ఉన్నావు, నువ్వు ఇలా డ్రగ్స్ అమ్ముకుంటున్నావు, సో నీతోటి నాకు సెట్ అవ్వదని చెప్పేసి అతను వెళ్ళిపోవడం జరిగిందట. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆమెతో అతను కలిసి ఉంటున్నాడు. ఇలా నాతో చెప్పడానికి కారణం కూడా ఆ మాన్వి మల్హోత్రా అనే వ్యక్తే. ఆమె ఇన్ఫ్లుయెన్స్తోనే ఇతను ఇలా చేశాడు, ఎందుకంటే ఇతని మనస్తత్వం నాకు తెలుసు అని చెప్పేసి అతని మాజీ లవర్ లావణ్య అనడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఈ లడాయి ఇలా జరుగుతూ ఉన్న క్రమంలోనే ఆమె ఆడియో ఒకటి ఈ మధ్య వైరల్ అయింది. ఆ ఆడియోలో కూడా ఆమెని ఒకరు బెదిరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ బెదిరింపులు కూడా ఇంతకు ముందు నుంచి కూడా జరుగుతూ వస్తున్నాయట. అదేంటంటే, నువ్వు కానీ రాజ్ తరుణ్ను వదిలేయకపోతే నిన్ను చంపేసి నీ బాడీని కూడా మాయం చేస్తామని చెప్పేసి చాలా తీవ్రంగా బెదిరింపులు వస్తున్నాయట. ఆ బెదిరింపులకు సంబంధించి తనకు సెక్యూరిటీ కావాలని చెప్పేసి ఆమె ఈరోజు కేసు పెట్టడం జరిగింది. ఆ సెక్యూరిటీ ఎవరి నుంచి అంటే ఎవరో కాదు, ఆ బెదిరింపులు చేస్తున్న వ్యక్తి కూడా ఈ మాల్వి మల్హోత్రా, అలాగే ఆమె బ్రదర్, ఆమె సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి, వాళ్ళిద్దరూ కలిసి ఫోన్లు చేసి తనని ఇలా బెదిరిస్తున్నారు, చంపేస్తా అని చెప్పి. అందుకే ఇలా నేను కేసు పెట్టడానికి వచ్చాను, నాకు రక్షణ కావాలి, ఎందుకంటే రాజ్ తరుణ్ కూడా తన దగ్గర లేడు, వెళ్ళిపోయాడు, అలాగే పేరెంట్స్ కూడా ఊర్లో ఉంటారు, సో నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను కాబట్టి నాకు ప్రమాదం ఏర్పడుతుంది, కాబట్టి నేను ఇట్లా కేసు పెట్టడానికి వచ్చాను. అలాగే ఈ వ్యక్తి కూడా, ఈ మాల్వి మల్హోత్రా అనే వ్యక్తి గురించి కూడా ఆమె కాస్త స్టడీ చేసినట్టుంది. స్టడీ చేసి ఆమె గురించి కూడా కొన్ని విషయాలు మీడియాతో పంచుకున్నారనమాట. అవేంటంటే, ఈ మాల్వి మల్హోత్రా అనే వ్యక్తి ముంబై నుంచి వచ్చారు. ఆమె ముంబైలో కూడా ఇలాగే ఒక వ్యక్తి మీద కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు వచ్చేసి, ఆ వ్యక్తి పేరు యోగేష్. ఆ యోగేష్ అనే వ్యక్తి ఒక సినిమా ప్రొడ్యూసర్. ఆ ప్రొడ్యూసర్ మీద ఆమె తనని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి ఒక కేసు వేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా పోలీసులు అతను అరెస్ట్ చేశారు. కానీ తీరా కనుక్కుంటే అతను ఎవరో కాదు, ఆమె మాజీ ప్రియుడు.
ఆ యోగేష్ అనే వ్యక్తి మాల్వి మల్హోత్రా మాజీ ప్రియుడు. సో అతని మీద ఏ కారణంతోటో కేసు పెట్టి అతను ఆమెను గాయపరిచాడని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోస్ పెట్టి వైరల్ అయింది. ఆమె తలుచుకుంటే ఎంత ఎండికైనా వెళ్తుంది, ఏమైనా చేస్తుంది. సో ఇంత పంతం గల మనిషి, సో నన్ను ఏదైనా చేస్తుందనే భయం ఉంది. అలాగే రాజ్ తరుణ్ కూడా ప్రమాదమే ఆమె వల్ల, కాబట్టి రాజ్ తరుణ్ కూడా ఆమె నుంచి సేవ్ చేయాల్సిన అవసరం ఉందంటూ ఆమె చెబుతూ రాజ్ తరుణ్ మంచి కోసమే నేను ఈ కేసు పెట్టానని చెప్పడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అలా కేసు పెట్టింది. మరి పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ మరొక గమనించాల్సిన విషయం ఉంది. వాళ్ళిద్దరూ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పటి నుంచే ఆమె కూడా షార్ట్ ఫిల్మ్స్లో హీరోయిన్గా చేస్తూ వచ్చారు. అప్పటి నుంచే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఆమె షార్ట్ ఫిల్మ్స్లో ఇలా స్క్రీన్ మీద కనపడడం రాజ్ తరుణ్కి ఇష్టం లేదట. అందువల్లే ఆమె ఈ సినీ కెరీర్ని ఆపేసినట్టు తెలుస్తుంది. ఆమె తన కెరీర్ని అతని కోసం త్యాగం చేసి అతన్ని పెళ్లి చేసుకొని అతని ఇంట్లో ఉంటూ వాళ్ళిద్దరూ కలిసి అతని మంచి బాగోగులు చూసుకుంటూ ఇంతకాలం నేను ఈ 11 ఏళ్ళుగా ఇలా ట్రావెల్ అవుతూ వచ్చాను అతనితోటి, అతని సహచరిగా. కానీ ఇప్పుడు ఇలా అతను నన్ను బెదిరించడం కావచ్చు, ఈ విధంగా చేయడం కావచ్చు, చాలా దారుణంగా ఉందని చెప్పి ఆమె వాపోయింది. ఒకసారి ఈ విషయాన్ని గమనిస్తే ఆమె కెరియర్ని ఒక రకంగా తన ఇష్టాల కోసము లేదా తన ప్రేమ అనే కారణంతో ఆమె కెరియర్ని స్పాయిల్ చేసినట్టయింది. ఈ 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ కెరీర్ మొదలుపెట్టే పరిస్థితి ఉంటుందా? ఒక హీరోయిన్ కావాలనుకొని మొదలుపెట్టి షార్ట్ ఫిల్మ్స్ చేసిన వ్యక్తి అతని కారణంతో, తన లవర్ కారణంతో అతనికి ఇష్టం లేదని చెప్పేసి ఆ షార్ట్ ఫిల్మ్స్ ఆపేసింది, నటన అనేది ఆపేసింది. ఒకవేళ టైం బాగుండుంటే అతనిలాగే అతను ఎలాగైతే సినిమాల్లో హీరోగా అవకాశాలు అందుకొని ఎలాగైతే షార్ట్ ఫిల్మ్స్ నుంచి హీరోగా ఎదిగాడో ఆమెకు కూడా ఎదిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. కానీ ప్రేమ కోసం తన కెరీర్ని త్యాగం చేసి ఇంత దూరం ఆమె వచ్చింది. కానీ ఇంతకాలం గడిచిపోయిన తర్వాత ఉన్నట్టుండి మొత్తం కొలాప్స్ అయిపోతే ఒక వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఒక వ్యక్తి కెరీర్ ఏమైపోతుంది ఆలోచించాలి. అయితే అసలు లావణ్య ఈ రాజ్ తరుణ్కి ప్రేయసేనా అనే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తే దానికి సంబంధించి ఆమె అనేక ప్రూఫ్లు, వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటోలు కావచ్చు, వాళ్ళిద్దరు లివింగ్ టుగెదర్లో ఉన్న ఆ ఫొటోస్ అన్నీ కూడా ఆమె బయట పెట్టడం జరిగింది. సో తద్వారా ఆమె ఆ ప్రూఫ్లు చూపించి వాళ్ళిద్దరి బంధాన్ని తెలియజేసింది అనమాట. ఈ మాల్వి మల్హోత్రా అనే వ్యక్తి కూడా రాజ్ తరుణ్ అంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పేసి వాళ్ళిద్దరి ఫోన్ కాల్స్లో చాలా బలంగా చెప్తూ ఉన్నారు. ఆ ఫోన్ కాల్స్ ఇప్పుడు మొత్తం వైరల్ అయిపోతున్నాయి. అయితే ఈ బెదిరింపులు కావచ్చు, ఇలా వాళ్ళ రిలేషన్లో వచ్చిన మార్పులు కావచ్చు, ఈ గొడవలు ఇవన్నీ కూడా రాజ్ తరుణ్ మేనేజర్కి ఆల్రెడీ తెలుసు అని చెప్పి ఆమె అన్నారు. రాజ్ తరుణ్ మేనేజర్ ఎవరో కాదు, రాజా రవీంద్ర, నటుడు. ఈ రాజా రవీంద్ర సమక్షంలో ఈ విషయాలన్నీ ఆమె పెట్టినట్టు, కానీ ఆయన ఏమీ పట్టించుకున్నట్టు తెలుస్తుంది. అయితే గత కొద్ది కాలంగా ఈ రాజ్ తరుణ్ బిహేవియర్లో వచ్చిన మార్పు కావచ్చు, అతను యారగెంట్గా బిహేవ్ చేయడం కావచ్చు, ఇవన్నీ గమనించి అసలు ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నంలో ఇతని ప్రేమ వ్యవహారం, ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆమెతో ఈ ప్రేమ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ఈ విషయాన్ని గురించి అతన్ని ప్రశ్నించినా అతను పెద్దగా స్పందించలేదు. చివరికి ఈమె నుంచి బ్రేకప్ చెప్పేసి బయటికి వెళ్ళిపోయిన తరువాత ఈ విషయాలన్నీ ఆమెకు క్లియర్గా తెలిసి వచ్చాయి. ఎప్పుడైతే మాల్వి మల్హోత్రా బెదిరించడం మొదలుపెట్టిందో, నిన్ను చంపేస్తామని చెప్పేసి, అలాగే నీ బాడీని మాయం చేస్తాం, లేకుండా చేస్తామని చెప్పి బెదిరించడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఆమెకి అసలు ఏం జరిగింది, తన డ్రగ్ కేసులో కూడా ఎవరు తనని ఇరికించారు, ఇట్లా ప్రతి విషయం కూడా తను ఒకసారి రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటే అర్థమైంది.